భారీ వర్షాల కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క నిజామాబాద్ టు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఇదొక రాకపోకలకు సంబంధించినటువంటి ఈ రోడ్డు. సో మొత్తంగా ఏదైతే 2 రోజులకు ఉన్నటువంటి భారీ వర్షాలకు మొత్తంగా ఈ యొక్క వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగిపోతున్నాయని తెలుసు మనం చూస్తూ ఉన్నాం. అంటే నిన్నటి వరకు ఎల్నినో ఎఫెక్ట్తో ఎలాంటి వర్షాలు కురువేమో అని చెప్పేసి రైతాంగం మొత్తం కూడా బాధపడ్డ విషయం తెలిసిందే. మొత్తం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మొత్తంగా నీటి గురించే గత 2-3 రోజులుగా చర్చ జరిగిన విషయం కూడా తెలిసిందే. సో ఆ నేపథ్యంలో నిన్న నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జస్ట్ ఒక 48 అవర్స్ కూడా కాలేదు. ఆ 48 అవర్స్లోనే మొత్తంగా ఇట్లా చూడొచ్చు మనం, వరద బీభత్సంగా తెలంగాణ మొత్తం కూడా దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ అలాగే వరంగల్ జిల్లాలో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తంగా వాగులు వంకలు పొరుతున్నాయనుకోవచ్చు. మనం చూస్తా ఉన్నాం. ఎట్లయితే ఈ యొక్క రాకపోకలకు సంబంధించిన విషయంలో ఎవరికి ఎలాంటి అవాంఛనీకరణ జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ జిల్లా ఎస్పీ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి ఎలాంటి అవాంఛనీకరణ జరగకుండా ప్రజలు ముందస్తుగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలపడం జరిగింది. అలాగే ఎక్కడైనా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న చోట ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మరి వాళ్ళకి ఇటు వచ్చే ప్రయాణికులకు సూచనలు చేయడం జరుగుతుంది. ఒకవేళ వరద ఎక్కువ ఉన్నట్టయితే రావద్దని చెప్పేసి వెనక్కి పంపించడం కూడా జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని చెరువులు దాదాపు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చెరువులని కూడా ఈ యొక్క నిండిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఒక ఫ్యామిలీ అటు నుంచి వస్తూ ఉన్నారు. కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్, అంటే నిజామాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో పోలీసు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అనుమతించలేదు. ఎందుకంటే ఏ చిన్న ప్రభావం, ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తప్పకుండా జాగ్రత్తలు చేపడతా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిహద్దు, ఇటు నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి మనం గ్రౌండ్ నుంచి ఇస్తున్నటువంటి రిపోర్ట్. థ్యాంక్ యూ. అలాగే వర్షం కారణంగా ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పేసి పోలీస్ శాఖ పదే విన్నవిస్తున్న విషయం మనకు తెలుసు. సో అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆయా ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయో ఈ యొక్క వర్షం కారణంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియాలో కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. గ్రామాలలో యొక్క మురికి నీరు, అంటే ఈ వర్షం నుంచి వచ్చే వరద నీరుని ఇబ్బందులు ఎదుర్కాకుండా ఉండేందుకు జేసీబీ సాయంతో ఆ రోడ్లో ఉన్నటువంటి నిలిచినటువంటి నీళ్ళంతా కూడా అక్కడక్కడ డ్రైన్స్ కొడుతూ వర్షం నీరు నిలవకుండా చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు.